చెప్పండి. అదే నిన్న మీరు అసైన్మెంట్ ఇచ్చారు కదా. ఎస్ షేర్ చేయండి. సార్ కనబడుతుంది సార్. యా సో ఇక్కడ ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఇది ఏదో వెరైటీగా చూస్తుంది సార్. అంటే ఐ మీన్ రైట్ అవుటర్ జాయింట్కి లెఫ్ట్ అవుటర్ జాయింట్ కరెక్ట్గానే వచ్చింది. సరే చూడండి, ఇది ఈక్వి జాయిన్. ఈక్వి జాయిన్ కాన్సెప్ట్ సార్. జాయింట్ స్ట్రేట్ వన్ ఫైన్. లెఫ్ట్ అవుటర్ జాయిన్ రైట్ అవుటర్ సార్. రైట్ అవుటర్ జాయిన్లో ఇక్కడ నాకు 10, 11, 12 అని మిస్టేక్ వస్తున్నాయి. 10 సార్. అంటే అక్కడ మనకు 3, 4 వాల్యూ ఇచ్చాం కదా. రైట్ అవుటర్ జాయిన్ అంటే మీరు రైట్ టేబుల్ ఏంటి అనేది ఒకసారి ఓపెన్ చేయండి. SK2 SK2లో మీరు 11134 నల్ ఇచ్చారు. ఓకే, కమ్ టు ద క్వెరీ. సెలెక్ట్ SK డాట్ ఫ్రమ్ SK. మీరు నెంబర్ SK నుంచి సెలెక్ట్ చేస్తున్నారు. సో SK డాట్ నెంబర్ ఇచ్చారు. SK2 డాట్ నెంబర్ పెట్టండి ఒకసారి. సెలెక్ట్ స్టేట్మెంట్ సార్. రైట్లో ఎగ్జిక్యూట్ చేయండి. వచ్చింది. So basically you are doing a right join and fetching the data from left table, right? మీరు రైట్ జాయిన్ చేస్తున్నారు. రైట్ జాయిన్ చేసినప్పుడు రైట్ డేటా చూస్తే మీకు కరెక్ట్ డేటా వస్తుంది. మీరు చేసింది కూడా కరెక్టే, బట్ అవుట్పుట్ ఇలా రావాలి అంటే మీరు రైట్ టేబుల్ నుంచి అవుట్పుట్ చూపించాలి. ఎందుకంటే రైట్ టేబుల్లో నుంచి అన్మ్యాచ్డ్ డేటా వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మనకు రైట్ టేబుల్ రావాలంటే మనకు ఏదో ఒక టేబుల్ యూజ్ చేసుకోవాలని చెప్తారా లాస్ట్లో ఇలా ఉన్నప్పుడు? సింపుల్, మీరు అన్ని వదిలేసేయండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ వాంట్ టు డిస్ప్లే ద డేటా విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ రైట్ సైడ్ బట్ నాట్ ఇన్ లెఫ్ట్ సైడ్. మీరు రైట్ అవుటర్ జాయిన్ కరెక్ట్గా రాశారు, బట్ కాలం అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు రైట్ సైడ్లో అన్మ్యాచ్ డేటా రావాలి అని అనుకున్నప్పుడు రైట్ సైడ్ నుంచి కదా డేటా చూపించాల్సింది. దట్స్ వై రైట్ టేబుల్ ఇస్ నథింగ్ బట్ రైట్ సైడ్ కాలమ్ సెలెక్ట్ చేసుకో. SK2 is your right side table, so you have to select from right table. Yes sir. సార్ ఇంకొకటి సెల్ఫ్ జాయిన్లో ఒక డౌట్ సార్. ఇది సెల్ఫ్ జాయిన్ మీరు నిన్న చెప్పింది ఆన్సర్ కూడా అలాగే వచ్చింది. బట్ కానీ నాకు ఇక్కడ చేసేటప్పుడు ఏమైందంటే ఇక్కడ లాస్ట్లో ఈ E1 డాట్ మేనేజర్ ఐడి అండ్ E2 డాట్ ఎంప్లాయ్ ఐడి ఉంది కదా. అవునా. సో ఇక్కడ మనకు E1 డాట్ ఎంప్లాయ్ ఐడి తీసుకున్నప్పుడు మనకు ఇక్కడ క్వైరీలో కూడా E1 డాట్ ఎంప్లాయ్ ఐడి తీసుకోవచ్చు కదా. ఎందుకు మనం మేనేజర్ ఐడి తీసుకున్నాం, ఇక్కడ E2లో ఎంప్లాయ్ ఐడి తీసుకున్నాం. అది కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించింది సార్ నాకు ఇక్కడ క్వైరీ. అది స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అవుతుంది. ఇది కాకుండా వేరే క్వశ్చన్స్ ఉన్నాయి, నేను అది షేర్ చేసి చెప్తాను. ఇది ఒకటే సార్, ఇది అంతే ఏం లేదు. అయితే నేను షేర్ చేస్తాను. నేను స్టాప్ చేస్తాను సార్. ప్లీజ్.
డెస్క్టాప్ అది. Yeah, I will connect. Okay, so let's start. సో ఎందుకు మీరు ఎంప్లాయీ ఐడి లెఫ్ట్ టేబుల్లో, లైక్ మేనేజర్ ఐడి లెఫ్ట్ టేబుల్లో, ఎంప్లాయీ ఐడి రైట్ టేబుల్లో అంటే ఇక్కడ డేటాని చూడండి ఫస్ట్. సో 101కి డేటా చూద్దాం. ఓకే, సో 101 మేనేజర్ ఐడి ఎవరు? 100. ఓకే, సో దిస్ మేనేజర్ ఐడి, ఈ మేనేజర్ ఐడి అని తెలిసిన తర్వాత మనం మేనేజర్ ఐడి కూడా ఒక ఎంప్లాయీ ఐడిని. ఓకే, సో this manager ID you should join with the employee ID so that you will get the data. So manager ID you should join with employee ID. So this manager ID you should join with employee ID. సో ఇక్కడే మీకు క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు ఎందుకు జాయిన్ చేస్తున్నారు? దిస్ మేనేజర్ ఐడి యూ షుడ్ జాయిన్ విత్ దిస్ ఎంప్లాయీ ఐడి. సో మీ మేనేజర్ కావాలి అంటే మేనేజర్ ఐడి ఎంప్లాయీ ఐడితోనే జాయిన్ చేయాలి. సో ఈ మేనేజర్ ఐడి ఇదే టేబుల్లో మనం తీసుకున్న కాపీ తీసుకున్న టేబుల్లో ఎంప్లాయీ ఐడికి జాయిన్ చేసాము. సో దిస్ మేనేజర్ ఐడి యు ఆర్ జాయినింగ్ విత్ దిస్ ఎంప్లాయీ ఐడి బికాస్ మేనేజర్ ఈజ్ ఆల్సో అన్ ఎంప్లాయీ. హిజ్ నేమ్ వీ నీడ్. సో మేనేజర్ నేమ్ కావాలి మనకి. వీ నీడ్ హిజ్ నేమ్. సో వెన్ ఎవర్ యూర్ జాయినింగ్ విత్ మేనేజర్ ఐడి విత్ ఎంప్లాయీ ఐడి, హిజ్ నేమ్ విల్ కమ్ అవుట్. Steven will come out. Second record 100 you will join with 100, Steven will come out. Third manager ID 102 you will join with this 102, Lex will come out. Something like that. So manager ID is also an employee, so you should join with that employee tables employee ID. Manager ID kuda oka employee ID kabatti, so aa employee ID tho manam join chestunnam second table lo to fetch the manager name. So you still have any doubts? అది ఓకే సార్. నేను అడిగిన డౌట్ ఏంటంటే, సో మనకు సెలెక్ట్ స్టేట్మెంట్లో E1 డాట్ ఎంప్లాయీ ఐడి అండ్ E2 డాట్ ఫస్ట్ నేమ్ అని ఇచ్చుకున్నాను. అదే నేను చెప్పేది. లాస్ట్లో సెకండ్ టేబుల్ నుంచే కదా ఫస్ట్ నేమ్ కావాలి మనకి. యు ఆర్ జాయినింగ్ విత్ యువర్ ఎంప్లాయీ ఐడి అండ్ ఫెచింగ్ ద నేమ్ ఫ్రమ్ సెకండ్ టేబుల్. దట్ ఈస్ కరెక్ట్. యా సార్, అది ఓకే సార్. లాస్ట్ మనం క్వైరీ చేసేటప్పుడు ఫస్ట్ టేబుల్ సెకండ్ టేబుల్ ఈక్వల్ చేస్తాం కదా, అంటే E1 డాట్ మేనేజర్ ఐడి అండ్ ఈక్వల్స్ టు E2 డాట్ ఎంప్లాయీ ఐడి చేస్తున్నాం. నా డౌట్ ఏంటంటే, మనం సెలెక్ట్ స్టేట్మెంట్లో E1 డాట్ ఎంప్లాయీ ఐడి తీసుకున్నాం, ఇక్కడ క్వైరీ చేసేటప్పుడు E2 డాట్ ఎంప్లాయీ ఐడి ఇక్కడ తీసుకున్నాం. మీకు కావాల్సింది ఏంటి? ఈ యొక్క ఎంప్లాయీకి మేనేజర్ ఎవడు కావాలి. సో ఫర్ ఈచ్ ఎంప్లాయీ ఐడి వాట్ ఈస్ అ మేనేజర్ నేమ్, ఇది రిక్వైర్మెంట్. 101 అనే ఎంప్లాయీ ఐడికి మేనేజర్ నేమ్ అంటే ఎవరు? 101 ఇది డేటా. సో ఎంప్లాయీ ఐడి 101 తీసుకున్నాము. ఓకే, 101కి మేనేజర్ ఎవరు అంటే మేనేజర్ ఐడి 100. సో మనం ఏం చేస్తున్నాము? ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు మేనేజర్ ఐడి ఈక్వల్ టు, సో ఇది మేనేజర్ ఐడి. దిస్ మేనేజర్ ఐడి వీఆర్ జాయినింగ్ విత్ ద సేమ్ టేబుల్. ఎందుకు జాయిన్ చేయాలి? ఈ మేనేజర్ ఐడి మనం ఈ ఎంప్లాయీ ఐడితో జాయిన్ చేయాలి. అప్పుడే కదా, మేనేజర్ అనేవాడు కూడా ఒక ఎంప్లాయీనే. సో వాడికి వేరే కండిషన్తో జాయిన్ చేసే ఆస్కారం లేదు ఇక. సో యువర్ మేనేజర్ ఈజ్ ఆల్సో అన్ ఎంప్లాయీ. దట్స్ వై యువర్ జాయినింగ్ విత్ మేనేజర్ ఐడి విత్ ఎంప్లాయీ ఐడి ఆఫ్ అదర్ టేబుల్. అది అర్థమైంది సార్. బట్ కానీ ఇక్కడ E1 E2 అనేది మీకు అది అర్థమైతే E1 E2 అనేది నాకు అర్థం కాదండి. నా డౌట్ అదే. మీకు అదే అర్థమైందని చెప్తున్నారు. మీరు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ అదే. ఇంకా అంటే ఇప్పుడు మనము 2 టేబుల్స్ లాగా స్ప్లిట్ చేసుకుంటాం కదా సార్.
అవును. 2 టేబుల్స్ లాగా స్ప్లిట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ టేబుల్‌లో నాకు కావాల్సిన క్వెరీ నేను రాసుకుంటాను. సెలెక్ట్ స్టేట్మెంట్‌లో. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్‌లో క్వెరీ చేసేటప్పుడు మనకు అక్కడ కన్‌ఫ్యూజ్ అవుతుంది. E1లో ఏది తీసుకోవాలి? E2లో ఏది తీసుకోవాలి? నేను ఇప్పుడు కన్‌ఫ్యూజ్ ఫస్ట్ ట్రై No, చేశాను no, సార్. there is E1 no డాట్ confusion ఎంప్లాయీ అని. at all. There is no confusion at all. You need for each employee ID, ఇది రాసుకోండి ఫస్ట్ each employee ID, you need manager name. Okay, so for each employee ID you need manager name. For each employee ID అంటే ఏంటి ఇది. సో ఈ ఎంప్లాయీ ID రాసుకోండి. 101, 102 సెకండ్. 103 వాటెవర్ అండ్ సో ఆన్. ఈ ప్రతి ఒక్క ఎంప్లాయీ ఐడికి మేనేజర్ నేమ్ కావాలి. మేనేజర్ నేమ్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ టేబుల్‌లో ఉండే మేనేజర్ ఐడి తీసుకోవాలి. తీసుకొని ఇదే టేబుల్‌లో ఉండే నెక్స్ట్ టేబుల్‌లో ఉండే ఎంప్లాయీ ఐడికి జాయిన్ చేయాలి. అప్పుడే కదా వాడి నేమ్ బయటకొచ్చేది. స్టీవెన్ అనేవాడి నేమ్ బయటకొచ్చేది. ఈ 100 జాయిన్ చేస్తేనే కదా స్టీవెన్ అనేవాడు బయటకొస్తాడు. సో, మనం ఫస్ట్ టేబుల్‌లో ఉన్న మేనేజర్ ఐడి తీసుకొని సెకండ్ టేబుల్‌లో ఉన్న ఎంప్లాయీ ఐడితో జాయిన్ చేసి సెకండ్ టేబుల్‌లో ఉన్న నేమ్ బయటికి తీసుకురావాలి. అదే మేనేజర్ నేమ్. సో, ఇందులో కన్‌ఫ్యూజన్ ఎక్కడుందనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీకు ఈ పాయింట్ చెప్పినప్పుడు ఇది అర్థమైతుందని అంటున్నారు. మరి కండిషన్ ఎందుకు అర్థం అవ్వట్లేదు? ఇదే కదా కండిషన్ ఇంకా. మేనేజర్ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయీ ఐడి. దేర్ ఈస్ నో అదర్ కండిషన్ కదా! అంటే అక్కడ సందీప్ గారు ఎక్కడ కన్‌ఫ్యూజ్ అయితున్నారు అంటే, అక్కడ E1, E2 అని మెన్షన్ చేసుకునే దగ్గర అలియాస్ నేమ్స్ మెన్షన్ చేసుకున్నారు కదా! అక్కడ కరెక్ట్. కన్‌ఫ్యూజ్ అయితున్నారు అనుకుంటున్నాను సందీప్ గారు. అలియాస్ నేమ్ దిస్ యాహ్! ఈస్ వన్ టేబుల్. E1. ఇదే టేబుల్ ఇలాంటిదే ఇంకోటి E2. సో, ఇక్కడ చూసినట్టు లెట్ మీ ఈ డేటా అనుకుందాం. సో, ఇది E1. ఓకే. ఒకసారి క్వెరీ తీద్దాం. తర్వాత E2. ఇదే డేటానే E2 అవుతది. సో, దిస్ ఈస్ E2. ఓకే. ఇప్పుడు క్వెరీ చూద్దాం. సో, సెలెక్ట్ క్లాస్ ఫస్ట్ వదిలేద్దాం. ఓకే. సో, సెలెక్ట్ క్లాస్‌లో మనకి ఏం కావాలి? E2నో, E1నో వదిలేసేయండి. ఓకే. సెకండ్. సో, మనకు కావాల్సిందేంటి? ఒక ఎంప్లాయీ ఐడి, వాడి యొక్క మేనేజర్ నేమ్. ఇది మన రిక్వైర్మెంట్. ఒక ఎంప్లాయీ ఐడి, వాడి యొక్క మేనేజర్ నేమ్. సపోజ్ లెట్స్ సే యూ టేక్ 100. సో, యూ ఆర్ టేకింగ్ 100 అండ్ హిస్ మేనేజర్ నేమ్ ఈస్ ఓకే. ఈ 100కి లేదు కదా! జస్ట్ టేక్ 101 బికాజ్ 100 ఈస్ ద హైయెస్ట్ వాల్యూ. సో, యూ టేక్ 101 అండ్ యువర్ మేనేజర్ ఐడి ఈస్ 100. ఓకే. సో, ఆ 100 ఇక్కడ చెక్ చేయాలి సెకండ్ టేబుల్‌లో. అంటే ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఈ 100 దిస్ 100 యూ కెన్ చెక్. దిస్ ఈస్ మేనేజర్ ఐడి. దిస్ ఈస్ ఎంప్లాయీ ఐడి. ఓకే. సో, ఈ మేనేజర్ అనేవాడు కూడా ఎంప్లాయే కాబట్టి మనం ఎంప్లాయీ ఐడితో జాయిన్ చేయాలనుకుంటున్నాం. దిస్ 100 ఈక్వల్ టు దిస్ 100. అప్పుడు స్టీవెన్ అనేవాడు బయటకొస్తాడు.
T1 అనేవాడు బయటకు వస్తాడు. ఇప్పుడు ఏ టేబుల్ నుంచి ఏ జాయిన్ చేయాలి, ఏ టేబుల్ నుంచి సెల్ఫ్ క్లాస్‌లో రాయాలి అని అనుకున్నప్పుడు, సో యూ షుడ్ టేక్ ఎంప్లాయీ నంబర్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. సో ఈ టేబుల్‌లో నుంచే కదా మనం ప్రతి ఒక్కటి ప్రాసెస్ చేస్తుంది. ఫస్ట్ ఇది E1, ఇది E2. సో ఈ టేబుల్ నుంచి మనం ప్రాసెస్ చేస్తున్నాం డేటాని. సో దిస్ ఈస్ ద ఫస్ట్ రికార్డ్ అండ్ దిస్ ఈస్ ద ఎంప్లాయీ ఐడి యూ ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్ హూ ఇస్ ద మేనేజర్. వీడే కదా ఎంప్లాయీ ఐడి. ఈ ఎంప్లాయీ ఐడికి మేనేజర్ ఎవడో కనుక్కోవాలనుకుంటున్నారు. సో ఇప్పుడు వీడికే కదా మనం సెల్ క్లాస్‌లో రాయాల్సింది. సో యూ షుడ్ టేక్ ఎంప్లాయీ E1 డాట్ ఎంప్లాయీ నంబర్. లేదు నేను ఎంప్లాయీ 2నే ఫస్ట్ తీసుకుంటాను అంటే యూ కెన్ రైట్ ఎంప్లాయీ 2 డాట్ ఇట్లా కూడా రాసుకో. ఎనీథింగ్ యూ నీడ్ టు ఫ్లిప్ ఇట్. మీరు అలా రాసుకున్నప్పుడు ఫ్లిప్ చేయాలి క్వెరీని. సో కాపీ ఎంప్లాయీ ఐడి దెన్ ఫస్ట్ నేమ్, then employee C1, employee C2, E1 dot manager ID, 2 dot employee ID. సో ఇలా చేసినప్పుడు డేటా వచ్చింది. సపోజ్ 101కి 102 బై ఎంప్లాయీ ఐడి. సో 101కి స్టీవెన్, 102కి స్టీవెన్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈడు ఎంప్లాయీ ఐడి అనుకున్నాం. ఈ ఎంప్లాయీ ఐడికి మేనేజర్ నేమ్ ఈ టేబుల్ నుంచి తెచ్చుకోవాలనుకున్నాం. ఓకే. సో ఈ ఎంప్లాయీ ఐడికి సో E2 డాట్ ఎంప్లాయీ ఐడికి మేనేజర్ నేమ్ ఎక్కడున్నాడు? E1లో ఉంటాడు మేనేజర్. సో యూ షుడ్ టేక్ ద వాల్యూ ఫ్రమ్ E1. సో E2 డాట్ ఎంప్లాయీ ఐడి మనం తీసుకుంటున్నప్పుడు వీడి యొక్క మేనేజర్‌నే కదా మనం జాయిన్ చేయాల్సింది. సో E2 డాట్ మేనేజర్‌ని జాయిన్ చేయాలి. ఎందుకంటే మీరు E2 డాట్ ఎంప్లాయీ ఐడిని సెలెక్ట్ క్లాస్‌లో ఫస్ట్ కాలమ్‌గా తీసుకుంటున్నారు. వీడి యొక్క మేనేజర్ మనకు కావాలి అంటే వీడి యొక్క మేనేజర్ ఐడిని జాయిన్ చేయాలి. సో యూ టేక్ దిస్ మేనేజర్ ఐడి అండ్ యూ జాయిన్ విత్ మేనేజర్ ఐడి విచ్ ఇస్ ప్రెజెంట్ ఇన్ అనదర్ టేబుల్. ఓకే. సో యూ కెన్ గెట్ ద సేమ్ వాల్యూ. మీరు ఎలా ఫ్లిప్ చేసినా సేమ్ వాల్యూస్ వస్తాయి. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ why you have to take E2 dot manager ID here, because you are selecting employee ID in your first column. You need to find out this employee's manager. మీరు E2 డాట్ ఎంప్లాయీ ఐడి ఇచ్చారు, బాగానే ఉంది. E2 డాట్ ఎంప్లాయీ ఐడి యొక్క మేనేజరే కదా మనం కనుక్కోవాల్సింది. సో ఆ E2 డాట్ ఎంప్లాయీ ఐడికి ఎవడు మేనేజరు? ఆ మేనేజరు ఈక్వల్ టు ఆ మేనేజర్ కూడా ఒక ఎంప్లాయీనే కదా. సో యూ షుడ్ జాయిన్ విత్ ఎంప్లాయీ ఐడి ఆఫ్ అనదర్ టేబుల్. సో ఇప్పుడు మీరు ఇక్కడ E1 ఇచ్చారనుకోండి. ఇప్పుడు చూద్దాం ఇది అసలు ఫైనా కాదో చూద్దాం. సో E1 డాట్ ఎంప్లాయీ ఐడి అని ఇచ్చారు. ఓకే. సో E1 డాట్ ఎంప్లాయీ ఐడి అని ఇచ్చి మీరు E2 డాట్ మేనేజర్ ఐడి ఈక్వల్ టు E1 డాట్ మేనేజర్ ఐడి అని ఇస్తున్నారు. దాని అర్థం ఏంటి? మీరే మేనేజర్. అర్థమైందా? ఇప్పుడు E1 డాట్ ఎంప్లాయీ ఐడి అంటే ఎవరు? వీడు E1 డాట్ ఎంప్లాయీ ఐడి 100. ఓకే, ఫైన్. తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? E2 డాట్ మేనేజర్ ఐడి అని అన్నారు. E2 డాట్ మేనేజర్ ఐడి ఈక్వల్ టు E1 డాట్ ఎంప్లాయీ ఐడి అన్నారు. సో E2 డాట్ మేనేజర్ ఐడి ఎవరు తీసుకున్నాం? సో E2 డాట్ మేనేజర్ ఐడి. సో ఈ 100 అనేవాడికి E2 డాట్ మేనేజర్ ఐడి. సో E2 డాట్ మేనేజర్ ఐడి ఈక్వల్ టు E1 డాట్ ఎంప్లాయీ ఐడి. సో 100కి ఈ మేనేజర్ ఐడి 100 మ్యాచ్ అయింది. ఓకే. సో ఈ 100కి మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిన రికార్డ్‌కి మీరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? E1 నుంచి తీసుకుంటున్నారు. E1 నుంచి ఎంప్లాయీ ఐడి తీసుకుంటున్నారు. E1 నుంచి ఫస్ట్ నేమ్ తీసుకుంటున్నారు. E1 నుంచి ఫస్ట్ నేమ్ తీసుకుంటే ఇది కదా మ్యాచ్ అయిన రికార్డ్. సో దిస్ ఈస్ అ మ్యాచింగ్ రికార్డ్ అండ్ దిస్ ఈస్ ఆల్సో మ్యాచింగ్ రికార్డ్ బికాస్ యూ జాయిన్డ్ ఇట్.
జాయిన్ చేసినాక మీరు ఏం చేసినారు, E1 డాట్ ఎంప్లాయ్ ఐడి E1 డాట్ ఫస్ట్ నేమ్ తీసుకున్నారు. సో అసలు దట్ ఈస్ నాట్ ఎ వ్యాలిడ్ కదా. సో యూ హ్యావ్ టు జాయిన్ రికర్సివ్లీ, మీరు ఆపోజిట్గా జాయిన్ చేయాలి, అప్పుడే మీకు మేనేజర్ ఐడి అనేవాడు కరెక్ట్గా వస్తాడు. సో ఇప్పుడు ఇక్కడ E1 డాట్ ఎంప్లాయ్ ఐడి పెట్టారంటే మీరు ఖచ్చితంగా మీరు E1 డాట్ మేనేజర్ ఐడితో మీరు మ్యాచ్ చేయాలి. సో ఇఫ్ యూ ఆర్ టేకింగ్ E1 డాట్ ఎంప్లాయ్ ఐడి, సో యూ హ్యావ్ టు టేక్ E1 డాట్ మేనేజర్ ఐడి equal to E2 dot employee ID, and if you are joining this condition, you should fetch the value of first name from E2. Then your query will be fine because E2 is your manager. So this is your manager. 101 is manager of Steven. 102 is manager of Steven. 103 కి manager Lex. కరెక్ట్ కదా చూద్దాం ఒకసారి. 102 కి మేనేజర్ ఎవడు 100. Sorry, 1 second. Select star from employees. 101 కి Steven వచ్చింది, కరెక్టేనా కదా చూద్దాం. 101 కి మేనేజర్ ఐడి 100 Steven. 102 కి మేనేజర్ ఐడి 100 Steven. ఓకే, కరెక్ట్. సో ఈ క్వైరీ కరెక్ట్. 101 కి Steven, 102 కి Steven, 103 కి Lex. సో 103 కి Lex కదా చూద్దాం. సో 103 is Alexander, his manager ID is 102, his 102 is employee is nothing but a Lex. So this is correct. సో మీరు E1 డాట్ ఎంప్లాయ్ ఐడి ఇస్తే E1 డాట్ మేనేజర్ ఐడితోనే మీరు జాయిన్ చేయాలి, ఎందుకంటే E1 డాట్ ఎంప్లాయ్ ఐడి యొక్క మేనేజర్ కనుక్కుంటున్నారు కాబట్టి. సో దట్స్ అ సింపుల్ థింగ్. If you are still not understanding, I don't know how to explain also. Yeah, I understand, sir. Clear. Yeah. Yeah, thank you. Just a moment, guys. I'm getting some important call. Okay, guys. So just a moment. Okay. So today we will go with views and materialized views. Sub queries ఒకసారి full class start చేద్దాం. Already half an hour waste అయింది. So we'll go with the views. Inline views already చెప్పుకున్నాం. So if you are writing any sub query in a from class, that is called a inline view. And materialized views and views. Okay. So views and materialized views, very very important concept this is also, because in every project they will have a views and materialized views. అది ఎందుకు అనేది నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ a moment.
what we are trying to learn here is views. Okay, so let me take a simple example of views. So ఇక్కడ మనకి salary column అనేది ఉన్నది. Okay, so salary. So this is employee name. So this is email ID, whatever. This is phone number. This is DOB. This is some designation, whatever. సో ఇలా ఒక టేబుల్ ఉంది. ఇది ఎంప్లాయీ టేబుల్ అన్నమాట. ఓకే, సో ఏదైనా ఆర్గనైజేషన్కి వెళ్ళినప్పుడు ఒక మాస్టర్ సిస్టమ్ ఉంటుంది. సపోజ్ ఇఫ్ యు ఆర్ డీలింగ్ విత్ ఎంప్లాయీస్ డేటా, దర్ ఇస్ టీమ్ కాల్డ్ వర్క్ డే టీమ్. ఓకే, నవేడేస్ ఎవరైతే వర్క్ డే సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నారో సో వాళ్ళ డేటా అంతా వర్క్ డేలో మేనేజ్ చేస్తారనమాట. సో అదొక టూల్, అదొక టెక్నాలజీ. ఓకే, సో జస్ట్ అజ్యూమ్ యువర్ ఎంప్లాయీ డేటా, మీకు ఆర్గనైజేషన్లో ఏ ఎంప్లాయీ డేటా కావాలన్నా ఆ టీం దగ్గరికి వెళ్ళాలి. ఓకే, సో యూ హ్యావ్ టు, if your requirement is to fetch some employees data from your organization and do some joins or whatever, you have to reach them out. మాకు ఇట్లా కావాలి ఎంప్లాయీస్ డేటా, మాకు మేము యాక్సెస్ చేసుకోవాలి అని మీరు అడగాలి. ఓకే, సో వాట్ దే విల్ టెల్ ఇస్, నో వీ కాంట్ గివ్ యూ ద డైరెక్ట్ యాక్సెస్ ఆన్ మై టేబుల్ బికాస్ ఐ హ్యావ్ ఎ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు శాలరీ అనేది వెరీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీ పక్క ఎంప్లాయీకి ఎంత శాలరీ వస్తుందో మీరు యూ కెనాట్ సీ ఇట్, యూ షుడ్ నాట్ సీ ఇట్. ఇప్పుడు ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. లేదంటే ఫోన్ నెంబర్స్, ఈ ఫోన్ నెంబర్స్ అనేది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కదా. సో వీ షుడ్ నాట్ షేర్ దిస్ ఫోన్ నెంబర్స్ ఆర్ శాలరీ, దీస్ థింగ్స్ వీఆర్ నాట్ సపోజ్ టు షేర్. ఓకే, ఇన్ దట్ కేస్ వాట్ దే విల్ డూ ఈస్ దే విల్ టెల్ I will create a view. Okay, I will create a view on top of this and with only selected columns. మనం ఏం చెప్తాము, మాకు ఫోన్ నెంబర్ అవసరం లేదు, శాలరీ అవసరం లేదండి, మాకు ఎంప్లాయీ ఐడి, నేమ్, తర్వాత ఈమెయిల్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 4 ఫీల్డ్స్ ఒక్కటి చాలు మాకు, మీ టేబుల్ నుంచి మిగతా అవసరం లేదు అని చెప్తాము. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఓకే లెట్ మీ క్రియేట్ ఎ వ్యూ ఆన్ టాప్ ఆఫ్ దిస్ టేబుల్ with only those 4 required columns and give access to that view. Okay, వాళ్ళు ఏమంటారు, so I will create a view on top of these 4 columns and then you can make use of that view. ఆ వ్యూకి మేము యాక్సెస్ ఇస్తాం, టేబుల్కి ఇవ్వకుండా మీరు ఆ వ్యూని కన్జ్యూమ్ చేసుకొని మీకు డేటా మీకు వస్తుంది అని అన్నారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఐఎమ్ స్పీకింగ్. సో ఇప్పుడు వ్యూ ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ లాజికల్ రిప్రజెంటేషన్. ఓకే, ఇట్స్ ఎ లాజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనీ టేబుల్. సో ఈ టేబుల్ని మనం ఒక లాజికల్ రిప్రజెంటేషన్లో మనం చూపించచ్చు అనమాట. రిక్వైర్డ్ కాలమ్స్ టు రెస్ట్రిక్ట్ ద యాక్సెస్ ఆన్ ఎ సెన్సిటివ్ కాలమ్స్. సో వ్యూస్ కెన్ యాక్చువల్లీ రెస్ట్రిక్ట్ ది యాక్సెస్ ఆన్ సెన్సిటివ్ కాలమ్స్. సో ఏదైనా సెన్సిటివ్ కాలమ్స్ ఉంటే మనకి టేబుల్లో ఆ కాలమ్స్ ఇంక్లూడ్ చేయకుండా రిక్వైర్డ్ ఏదైతే కాలమ్స్ ఉందో ఆ కాలమ్స్ మట్టికి వాళ్ళు క్రియేట్ చేసి వ్యూగా ఆ వ్యూకి మనకి యాక్సెస్ ఇస్తారు. అది ఎలా చేస్తామంటే సింటాక్స్, సో క్రియేట్ view name as select query. Okay, so let me take this. ఇందాక నేను చెప్పినట్టు నాకు ఒక ఎంప్లాయీ అండర్స్కోర్ ఒక డమ్మీ అనుకుని ఒక టేబుల్ అనుకోండి, యాజ్ నాకు ఏం కావాలంటే ఎంప్లాయీ ఐడి కావాలి, కామా ఆ ఎంప్లాయీ యొక్క ఫస్ట్ నేమ్ కావాలి, ఆ ఎంప్లాయీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావాలి. ఓకే, సో వాట్ ఈస్ ద ఫీల్డ్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్, హైర్ డేట్. ఓకే, హైర్ డేట్. ఓకే, దీస్ 3 columns are enough. From where? From employee table, employees table. So this is the syntax. Create view, తర్వాత ఆ వ్యూ నేమ్ ఏంటి అనేది వాట్ ఎవర్ ద నేమ్ యూ వాంట్ యూ కెన్ కాల్ ఇట్ దట్ వ్యూ నేమ్ యాజ్, దిస్ ఈస్ అ బేస్ క్వెరీ అనమాట. యాజ్ తర్వాత రాసేదాన్ని బేస్ క్వెరీ అంటాం. ఓకే, సో ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ యువర్ వ్యూ విల్ గెట్ క్రియేటెడ్. చూడండి, వ్యూ ఎంప్లాయీ అండర్స్కోర్ డమ్మీ గట్ క్రియేటెడ్. ఓకే, సో when you do select star from employee underscore dummy,
ఇప్పుడు చూడండి ఓన్లీ ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, హైర్ డేట్ మాత్రం మనకి డిస్‌ప్లే అవుతుంది. సో, ఎందుకు అంటే, సో ఎవ్రీ టైమ్ యూ కాల్ ద వ్యూ, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ద బేస్ క్వెరీ. ఈ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో, ఈ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ రిజల్ట్ సెట్‌ని మనకి ఈ వ్యూ రూపంలో మనకి చూపిస్తుంది. సో, ఇట్ విల్ షో అస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద వ్యూ. సో, దిస్ ఈస్ ఆల్సో ఎన్ ఆబ్జెక్ట్. సో, వ్యూ అనేది కూడా ఒక ఆబ్జెక్ట్. టేబుల్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఓకే. సో, ఇక్కడ చూసారంటే టేబుల్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. వ్యూస్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఇండెక్సెస్ ఈస్ ఆల్సో ఎన్ ఆబ్జెక్ట్. సో, ఎవ్రీథింగ్ వి కాల్ ఇట్ as an object. So, your view is also an object. If you have the view, you can see like this. So, when you are doing select star from view name, your base query will execute first. Whatever the result set you are fetching, that result set you will show in the form of the view. Okay. So, main గా view దేనికి యూజ్ చేస్తామంటే, it will restrict the sensitive area. So, if you have any sensitive fields that you should not expose it, అప్పుడు వాళ్ళు మనకు వ్యూ క్రియేట్ చేసి మీకు రిక్వైర్డ్ కాలమ్స్ మీద ఆ వ్యూకి యాక్సెస్ ఇస్తారు. ఈ వ్యూ ద్వారా మనం డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అనేది చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, సాలరీ ఉంది. బట్ స్టిల్ యూ వాంట్ టు యూజ్ దిస్ ఇన్ఫర్మేషన్. మనకి ఈ సాలరీ, ఫోన్ నెంబర్ అవసరం లేకున్నా వీ నీడ్ ఎంప్లాయీ ఐడీస్, ఫస్ట్ నేమ్ అండ్ హైర్ డేట్. దీస్ 3 ఇన్ఫర్మేషన్ వీ నీడ్. సో, ఈ పర్టిక్యులర్ టేబుల్ నుంచి ఈ పర్టిక్యులర్ 3 ఇన్ఫర్మేషన్స్‌తో ఒక లాజికల్ రిప్రజెంటేషన్‌లో ఒక వ్యూ క్రియేట్ చేసి, ఆ వ్యూకి మనకి యాక్సెస్ ఇస్తారనమాట. సో, దిస్ సెలెక్ట్ స్టేట్మెంట్ మే బి ఎనీథింగ్. యూ కెన్ రైట్ యువర్ జాయిన్స్, యూ కెన్ రైట్ వాటెవర్ యూ వాంట్. దిస్ సెలెక్ట్ స్టేట్మెంట్ షుడ్ రన్ అండ్ ఫెచ్ సమ్ డేటా. సో, ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ మనం రన్ చేస్తే ఒక డేటా రావాలి. ఆ డేటా మనకి ఈ వ్యూ రూపంలో చూపిస్తుందనమాట. ఎందుకంటే మనం క్రియేట్ చేసాం కాబట్టి వ్యూ. So, whenever you are doing select star from view name, your base query will execute like this and it will show us the data in the form of the view. Okay. Anyone has any doubts on views? No doubt, sir. నథింగ్. ఓకే. సో, ఇప్పుడు నేను చెప్పినట్టు లాజికల్ రిప్రజెంటేషన్ అంటున్నాను. సో, దీనికి టేబుల్ లాగా ఒక స్పేస్ ఆక్యుపై చేయదన్నమాట. ఓకే. వ్యూ విల్ నాట్ ఆక్యుపై ఎనీ స్పేస్. ఓకే. ఇట్ ఈస్ జస్ట్ ఎ లాజికల్ రిప్రజెంటేషన్ అంతే. ఈ యాక్చువల్‌గా ఈ డేటా ఎక్కడ ఉంటుంది? ఎంప్లాయీ టేబుల్‌లో ఉంటుంది. ఎంప్లాయీ టేబుల్‌లో స్పేస్ ఆక్యుపై చేస్తుంది. సో, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అండర్‌స్కోర్ డమ్మీ అన్నప్పుడు, ఇప్పుడు ఈ వ్యూ క్రియేట్ చేసాం కదా! వ్యూస్‌లోకి వెళ్దాం ఒకసారి. సో, గో టు వ్యూస్. సో, డేటా ఎళ్తే మనకి ఈ డేటా ఎప్పుడైతే వెళ్తున్నామో, ఈ డేటా అనేది మనకి అక్కడి నుంచి చూడండి, ఒకసారి ఎస్‌క్యూఎల్‌కి వెళ్దాం. మన ఎంప్లాయీ టేబుల్ నుంచి తీసుకొని వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ మనకి స్పేస్ అనేది ఆక్యుపై చేయలేదు. దేర్ ఈస్ నో టేబుల్ స్పేస్ ఇన్ ఇట్. ఓకే. ఇది మన ఎంప్లాయీస్ టేబుల్ నుంచి తీసుకొస్తున్న డేటా. ఇప్పుడు సపోజ్ ఏదన్నా నేను ఈ టేబుల్ కంట్రీ డేటా అనేది తీసుకున్నాను. దీనికి ఒకసారి సీక్వెల్ చూడండి. దీనికి ఒక టేబుల్ స్పేస్ అనేది ఆక్యుపై అయి ఉంటుంది. చూడండి, ఇక్కడ టేబుల్ స్పేస్. సో, ఈ టేబుల్ స్పేస్ ఖచ్చితంగా కొద్దిగా డేటా అనేది ఆక్యుపై అయి ఉంటుంది. ఎంతో కొంత బైట్స్ ఆఫ్ డేటా. బికాజ్ యూ ఆర్ స్టోరింగ్ సమ్ డేటా కదా! ఎంతో కొంత ఒక డేటా కేబీస్‌లో గాని, ఎంబీస్‌లో గాని డేటా ఆక్యుపై అయి ఉంటుంది స్పేస్. బట్ వ్యూస్‌లో ఇట్ వోంట్ అలొకేట్ ఎనీ స్పేస్. ఓకే. సో, దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ వ్యూ అండ్ table. So, views is that we will go with the materialized views. So, what is the purpose of space, table space? స్పేస్ అండి. స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇప్పుడు మీరు ఈ డేటా ఇందులో ఎంటర్ చేశారు. మీరు సేవ్ చేశారంటే సమ్ కేబీస్ ఆఫ్ డేటా ఆక్యుపై అవుతుంది కదా!
Table అంటే space is something it will allocate some space to the data. ఎక్స్ట్రా స్పేస్ సార్? ఎక్స్ట్రా స్పేస్ కాదు. యు ఆర్ ఇన్సర్టింగ్ సమ్ డేటా కదా. సో మీరు 1 GB ఆఫ్ ఒకవేళ మీకు మెమరీ కార్డ్ 1 GB ఉంది. యు ఆర్ ఇన్సర్టింగ్ సమ్ డేటా ఇన్సైడ్ ఇట్. లైక్వైజ్ యు ఆర్ క్రియేటింగ్ సమ్ టేబుల్ అండ్ యూ నీడ్ సమ్ డేటా కదా. సో యూ నీడ్ సమ్ స్పేస్ టు దట్ డేటా టు స్టోర్. దాన్నే టేబుల్ స్పేస్ అంటారు. ఓకే. మెమరీ. ఎస్. Like a memory. Okay. You can say it like a memory. Okay. So it won't occupy any space or any memory. Table space antam ikkada. It won't occupy any table space here. So view will, it's only a logical representation. It won't occupy any space or any memory. Okay? So that's the view. And if you see, yeah, if you want to drop the view, you have to drop like this. Okay. So inline view already చెప్పినాను. సెలెక్ట్ స్టాట్ ఫ్రమ్ క్లాస్లో ఏదైనా మీరు ఒక సబ్ క్వైరీ రాశారంటే దాన్ని ఇన్లైన్ వ్యూ అంటారు. ఓకే. దిస్ వీ ఆల్రెడీ స్పోక్. ఎనీ సబ్ క్వైరీ యువర్ సబ్ క్వైరీ ఆర్ ఇన్నర్ క్వైరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ యు ఆర్ రైటింగ్ ఇన్ అ ఫ్రమ్ క్లాస్ దట్ ఈస్ కాల్డ్ ఇన్లైన్. ఓకే. దెన్ యా, సో మెటీరియలైజ్డ్ వ్యూ చెప్పిన తర్వాత డిఫరెన్సెస్ చెప్తాను. సో బేసికల్గా మెటీరియలైజ్డ్ వ్యూస్ కూడా సేమ్ అనమాట. ఓకే. సో it's like a view only, but it has some advanced features. Okay. So what that advanced features is something, it occupies the space. First thing is, okay, materialized views occupy చేస్తుంది అనమాట స్పేస్, సో దట్ ద రిట్రైవల్ విల్ బి వెరీ ఫాస్ట్. మీకు ఏదైనా ఒక డేటాకి ఒక మెమరీ అలొకేట్ అవుతే డేటా రిట్రైవల్ అనేది వెరీ ఫాస్ట్గా ఉంటుంది. ఒక డేటాకి మీకు మెమరీ అలొకేట్ అవ్వలేదు, యూ హ్యావ్ టు పాయింట్ సమ్వేర్ అండ్ ఫెచ్ ది డేటా ఫర్ అస్. ఇట్ విల్ బి ఆల్వేస్ స్లో. వ్యూ ఎప్పుడైనా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ అంటే ఆ బేస్ క్వైరీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆ బేస్ క్వైరీ ఎగ్జిక్యూట్ అయిన రిజల్ట్ సెట్ మనకి చూపించాలి, విచ్ ఇస్ ఎ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్. బట్ మెటీరియలైజ్డ్ వ్యూస్ ఏంటంటే ఫస్ట్ వన్స్ యూ క్రియేట్ ఎ మెటీరియలైజ్డ్ వ్యూ ఇట్ విల్ ఆటోమేటికల్లీ అలొకేట్ సమ్ స్పేస్ టు ఇట్. ఓకే. ఇట్స్ లైక్ ఎ ఆబ్జెక్ట్. సో మెటీరియలైజ్డ్ వ్యూ క్రియేట్ చేసామంటే అదొక ఆబ్జెక్ట్ అనమాట. సో సింటాక్స్ సేమ్. సింటాక్స్ ఎక్కడ ఉంది? This is to refresh. Yeah. So create materialized view name on employee. Okay. So you just create. I think this is not the query. So you should create materialized view name. So I will give m underscore employee underscore view as I select some employees. Okay. Missing keyword. I need to give as. Okay. As selection. Insufficient privileges. ఓకే. మెటీరియలైజ్డ్ వ్యూ క్రియేట్ చేసే ప్రివిలేజ్ ఈ యూజర్కి లేదంట. లెట్ మీ గో టు అనదర్ యూజర్ పిఎస్కే. సో ఆ ప్రివిలేజ్ లేదు అంటే మెటీరియలైజ్డ్ వ్యూ క్రియేట్ చేయాల్సిన ప్రివిలేజ్ ఏదైనా ఉంటుంది. వీ కెన్ జస్ట్ సెర్చ్ ఇట్ అండ్ గివ్ దట్ ప్రివిలేజ్ టు హెచ్ఆర్ స్కీమా. బట్ లెట్ మీ గో టు పిఎస్కే స్కీమా. సో పిఎస్కే స్కీమాలో ఏం టేబుల్స్ ఉన్నాయో మనకు తెలియదు. జస్ట్ ఓపెన్ దిస్. వీ హ్యావ్ ఎ స్టూడెంట్లో మనకి ఎంప్లాయీ నేమ్, ఈఐడి, ఎంపీ అడ్రస్ ఉన్నది. సో ఎంప్లాయీ నేమ్, then EID,
ఈ రెండు చాలండి. ఓకే. సో ఎంప్లాయీ నేమ్ ఏడి. See now materialized view got created, and if you just give materialized view, select star from materialized view. Same అదే సింటాక్స్, ఇక్కడ materialized view అని ఇవ్వాలి అంతే. ఓకే. So you can see the data, and also let me go to materialized views here. Refresh it. క్రియేట్ అయింది కదా. సో ఇప్పుడు సీక్వెల్కి వెళ్దాం. చూడండి టేబుల్ స్పేస్ అలొకేట్ చేసింది దీనికి. ఓకే. అంటే మెటీరియల్ వ్యూస్ విల్ హ్యావ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. ఇట్స్ నాట్ ఎ లాజికల్ రిప్రజెంటేషన్, ఇట్స్ అ ఫిజికల్ డేటా అనేది ఫిజికల్గా స్టోర్ అయి ఉంటుంది మెటీరియలైజ్డ్ వ్యూస్లో. బట్ వ్యూస్లో డేటా అనేది స్టోర్ అవ్వదు. ఇట్స్ అ లాజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ బేస్ క్వైరీ అనమాట. ఓకే. సో వన్స్ యూ క్రియేట్ ఎ మెటీరియలైజ్డ్ వ్యూ, you have a space allocated to it. You have a table space allocated to it. You have a memory which you can insert the records and do whatever you want. Okay. But you cannot do in case of views. Okay. What is the use of this? So materialized views mostly దేనికి యూస్ చేస్తారంటే రిపోర్టింగ్ పర్పస్లో యూజ్ చేస్తారు. సో మనకి డేటా వేర్ హౌసింగ్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు అది ఇంకా అర్థం అవుతుంది. బట్ ఎనీవేస్ టు గివ్ ఎ సింపుల్ గ్లిమ్స్ ఆన్ ఇట్, మనకి మెటీరియలైజ్డ్ వ్యూస్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా అగ్రిగేట్ క్యాలిక్యులేషన్స్ చేయాలి. సపోజ్ వాట్ ఈస్ యువర్ సమ్ ఆఫ్ సేల్స్ ఫర్ Q1, Q2 అండ్ Q3 ఆన్ ఐఫోన్, ఇది క్వశ్చన్. ఓకే. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చేస్తారంటే మనకి డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ టేబుల్స్ యూజ్ చేసుకొని ఒక క్వైరీ క్రియేట్ చేస్తారు. మనకి సేల్స్ రావాలంటే సేల్స్ టేబుల్ని జాయిన్ చేయాలి, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రోడక్ట్ టేబుల్ని జాయిన్ చేయాలి. ఇలా డిఫరెంట్ టేబుల్స్ని జాయిన్ చేసి మనకి ఒక రిపోర్ట్ అంటే ఒక డేటా వస్తుందన్నమాట. సపోజ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్, వేర్ ఎవరైతే 2005 తర్వాత జాయిన్ అయినారో వాళ్ళ రికార్డ్స్ నాకు కావాలి. ఓకే. సో హైర్ డేట్ గ్రేటర్ దాన్ డ్యూ డేట్ ఆఫ్ హైర్ డేట్, TDMMIY. Sorry, should be in a course 01 laptop 2005. ఓకే. సో 2005 కంటే ఎక్కువ ఉన్న ఎంప్లాయీస్ కావాలి. సో ఇప్పుడు చూడండి మనకు డేటా వచ్చింది. సో ప్రతిసారి ఇలా క్వైరీ చేసుకొని ఆ డేటా చూసుకోరనమాట. ఓకే. సో ప్రతిసారి క్లయింట్ ఈ క్వైరీ తీసుకొని ఎగ్జిక్యూట్ చేసుకొని చూసుకోలేరు కదా. సో దట్స్ ద రీజన్ దే క్రియేట్ ఎ మెటీరియలైజ్డ్ వ్యూ ఆన్ టాప్ ఆఫ్ దిస్. ఓకే. సో మెటీరియలైజ్డ్ వ్యూ క్రియేట్ చేసి అంటే అప్పుడు ఏం చేస్తారు, ఇదే స్టేట్మెంట్ క్రియేట్ మెటీరియలైజ్డ్ వ్యూ, కామా వాట్ ఈస్ ద మెటీరియలైజ్డ్ వ్యూ నేమ్, ఎంప్లాయీ అండర్స్కోర్ డేట్ ఆఫ్ జాయినింగ్ అండర్స్కోర్ రిపోర్ట్ వాట్ ఎవర్. ఓకే. ఇలా ఒక పెట్టుకొని యాజ్
అని చెప్పి ఈ క్వైరీ ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. ఒక మెటీరియలైజ్డ్ వ్యూ క్రియేట్ చేసుకుంటారు ఈ క్వైరీతో. సో వాట్ ఎవర్ ద రిజల్ట్ సెట్ యూ గెట్ హియర్, యూ క్రియేట్ ఎ మెటీరియలైజ్డ్ వ్యూ. అండ్ దట్ మెటీరియలైజ్డ్ వ్యూకి యాక్సెస్ ఇస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెటీరియలైజ్డ్ వ్యూ అని కొడితే మనకి ఈ డేటా వచ్చేస్తుంది. సో దే వోంట్, it will be very easy, and you can also restrict the unwanted fields, and you can create any number of joins or anything. So you select query lo select star from table name ane kaadu, you write whatever the join you want. You write left outer join, you write right outer join, you create some data. ఆ డేటాని ఒక మెటీరియలైజ్డ్ వ్యూ రిప్రజెంటేషన్ లో చూపించచ్చు అనమాట. ఓకే, సో రియల్ టైంలో ఈ సేల్స్ ఇన్ఫర్మేషన్, ఈ అగ్రిగేషన్స్, ఈ రిపోర్టింగ్ పర్పస్ యూజ్ చేస్తాం అనమాట. సో వీ డూ అగ్రిగేట్ క్యాల్కులేషన్స్ యాజ్ పర్ బిజినెస్ రిపోర్ట్ పర్ఫార్మెన్స్ వుడ్ బి graded. So to improve report performance, rather than calculating joins at report side, we put some logic in the MView, then directly select the data from MView. నేను చెప్పినట్టు exact whatever I told, the same is written here. మనం ప్రతిసారి ఆ క్వైరీ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు దే విల్ జస్ట్ డూ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దట్ మెటీరియలైజ్డ్ వ్యూ. ఇంకో మెటీరియలైజ్డ్ వ్యూ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వీ కెన్ బి ఏబుల్ టు రిఫ్రెష్ ఇట్. సపోజ్ లెట్స్ ఏ ఈ మెటీరియలైజ్డ్ వ్యూలోకి, ఈ పర్టికులర్ ఎంప్లాయీస్ టేబుల్లోకి ఇంకో 10 రికార్డ్స్ యాడ్ అయ్యాయి. ఓకే, సో ఈరోజు 18th మార్చ్. ఓకే, 18th మార్చ్ 18th మార్చ్కి రన్ అయిన క్వైరీ ఇది. ఓకే, సపోజ్ 19th మార్చ్ 10 న్యూ ఎంప్లాయీస్ యాడ్ అయ్యారు. ఓకే, న్యూ అడిషన్స్. 10 ఎంప్లాయీస్, until and unless you refresh this materialized view, you can't be able to see that employees. నేను చెప్పేది ఏంటంటే, ఈ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెటీరియలైజ్డ్ వ్యూ అని ఏదైతే ఉందో, ఇక్కడ మనకి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెటీరియలైజ్డ్ వ్యూ అని ఉంది కదా, ఈ మెటీరియలైజ్డ్ వ్యూలోకి ఆటోమేటిక్గా డేటా రాదు. అంటే కొత్త డేటా, ఈ కొత్త డేటా ఇందులోకి రావాలి అంటే యూ షుడ్ రిఫ్రెష్ దిస్ మెటీరియలైజ్డ్ వ్యూ సో దట్ యువర్ బేస్ క్వెరీ విల్ ఎగ్జిక్యూట్ అగైన్ అండ్ ఫెచ్ ది న్యూ డేటా. ఎందుకు? సో మీ బేస్ క్వెరీలో ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారు? స్టూడెంట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే మనకి ఎన్ని రికార్డ్స్? 6 రికార్డ్స్ వచ్చాయి. మనం ఈ స్టూడెంట్ టేబుల్ మీదనే కదా ఎంవ్యూ చేసింది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంవ్యూ చేస్తే 6 రికార్డ్స్ వస్తుంది. లెట్ మీ ఇన్సర్ట్ వన్ మోర్ రికార్డ్ ఇన్ స్టూడెంట్ టేబుల్. ఓకే, సో ఐ విల్ ట్రై టు ఇన్సర్ట్ వన్ మోర్ రికార్డ్ ఇన్ స్టూడెంట్ టేబుల్. So go to data, insert, employee name is some bill, employee ID is some 400, employee address is some Hyderabad. Okay, so just commit the changes and go to PSK schema, do select star from student. చూడండి, ఇప్పుడు 7 రికార్డ్స్ ఉన్నాయి. So you have 7 records here. But when you do a select star from MView, you still have only 6 records because MView will not refresh the data until you refresh it manually. Okay, to refresh that, this is the query. So execdbms view.refresh, and this is the query. If I execute this query, ఇక్కడ క్వెరీ నేమ్ ఇవ్వాలి, లైక్ MView నేమ్ ఇవ్వాలి. చూడండి, కంప్లీట్ అయిందా? ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్ తీసుకుంటే ఇంతకుముందు 6 కదా, ఇప్పుడు 7 రికార్డ్స్ వస్తాయి. చూడండి, 7 రికార్డ్స్. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు క్వెరీని షెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే ఈ మెటీరియలైజ్డ్ వ్యూ పలానా టైంలో రిఫ్రెష్ అవ్వాలి అని చెప్పి ఈ సింటాక్స్ యూజ్ చేసి రిఫ్రెష్ చేసుకోవచ్చు అనమాట. సో దెర్ ఈస్ అనదర్ అడ్వాన్స్డ్ థింగ్ ఆల్సో ఇన్ మెటీరియలైజ్డ్ వ్యూ, వేర్ యూ కెన్ బి ఏబుల్ టు schedule the materialized view to run in different timings. Okay, just a moment guys.
యా గైస్. సో మెటీరియలైజ్డ్ వ్యూస్ ఎవరికైనా అర్థం కాలేదా? అన్న ఇది ఒకసారి చెప్తారా మళ్ళీ రీఫ్రెష్? యా. సో టేబుల్ రీఫ్రెష్ ఏంటంటే ఓకే. మెటీరియలైజ్డ్ వ్యూస్ మీరు క్రియేట్ చేసేంత వరకు అర్థమైంది కదా. సో అర్థం అర్థం. వాట్ ఎవర్ ద డేటా యూ హ్యావ్, దట్ డేటా యూ కెన్ సీ ద మెటీరియలైజ్డ్ వ్యూ. ఇప్పుడు 7 రికార్డ్స్ ఎందుకు ఉన్నాయి ఇక్కడ? 7 రికార్డ్స్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ దెన్ ఐ కెన్. మెటీరియలైజ్డ్ వ్యూ క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేశారు. ఎట్లా క్రియేట్ చేశారు? దీనికి ఒక బేస్ క్వెరీ ఉంటది కదా. ఇది బేస్ క్వెరీ అంటారు. సో ఇది ఏదైతే మనం సెలెక్ట్ స్టేట్మెంట్ ఇదైతే ఎగ్జిక్యూట్ చేస్తే ఎన్ని రికార్డ్స్ అయితే వస్తాయో అన్ని రికార్డ్స్ ఒక మెటీరియలైజ్డ్ వ్యూగా క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇంతవరకు క్లియర్ కదా? ఓకే, క్లియర్. సో మెటీరియలైజ్డ్ వ్యూలోకి డేటా ఎలా వస్తుందంటే ఈ మీరు యాజ్ తర్వాత రాసిన ఏదైతే సెలెక్ట్ స్టేట్మెంట్ ఉంటుందో ఆ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో ఆ ఎగ్జిక్యూట్ అయిన రిజల్ట్ సెట్ మనకి ఒక మెటీరియలైజ్డ్ వ్యూ రూపంలో చూపిస్తుంది. దాన్నే మెటీరియలైజ్డ్ వ్యూ అంటాం. వ్యూ అయినా అంతే, మెటీరియలైజ్డ్ వ్యూ అయినా అంతే. మీ బేస్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిజల్ట్ సెట్ ని వ్యూగా గానే మెటీరియలైజ్డ్ వ్యూ గానే కన్వర్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ యువర్ సింటాక్స్. మెటీరియలైజ్డ్ వ్యూ ఈజ్ లైక్ ఎ టేబుల్. మెటీరియలైజ్డ్ వ్యూ ఒక టేబుల్ స్పేస్ ని ఆక్యుపై చేసుకుంటుంది. ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది మెటీరియలైజ్డ్ వ్యూకి. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఇదే క్రియేట్ స్టేట్మెంట్ నేను వ్యూ క్రియేట్ చేస్తాను. ఓకే, ఐ విల్ జస్ట్ క్రియేట్ ఏ వ్యూ అండ్ ఇక్కడ ఎంప్లాయీ వ్యూ అక్కడ ఎం వ్యూ రాసుంటే సరిపోయింది. ఓకే, లెట్ మీ ట్రంకేట్ డ్రాప్ దిస్ వ్యూ. ఓకే, ఫస్ట్ డ్రాప్ చేస్తాను మెటీరియలైజ్డ్ వ్యూని క్లియర్గా. డ్రాప్ మెటీరియలైజ్డ్ వ్యూ నేమ్. ఓకే, డ్రాప్ అయిపోయింది. నేను ఇప్పుడు మెటీరియలైజ్డ్ వ్యూ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో materialized వ్యూ అండ్ ఏ వ్యూ. సో మెటీరియలైజ్డ్ వ్యూకి ఎం వ్యూ అనేది క్రియేట్ చేసి MVW. సో యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకే, ఇక్కడ ఒక వ్యూ క్రియేట్ చేస్తున్నాను. సో ఇది ఒక వ్యూ. సెకండ్ గైస్, సో ఇప్పుడు మనం మెటీరియలైజ్డ్ వ్యూ క్రియేట్ చేసాం, వ్యూ క్రియేట్ చేసాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ ఇస్ అ వ్యూ అండ్ దిస్ ఇస్ అ ఎం వ్యూ. సారీ, దిస్ ఇస్ ద ఎం వ్యూ. ఓకే, సో బోత్ హ్యావ్ 7 రికార్డ్స్. ఎందుకు 7 రికార్డ్స్ ఉన్నాయి? మన బేస్ క్వెరీ ఎంత రికార్డ్స్ ఇస్తే అన్ని రికార్డ్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ జస్ట్ డూ అ సెలెక్ట్ స్టేట్మెంట్, అవర్ బేస్ క్వెరీ is giving 7 records. That is the reason it is also giving 7 records. బానే ఉంది. ఇప్పుడు బేస్ క్వెరీ దేని మీద క్రియేట్ చేశారు? ఒక స్టూడెంట్ అనే ఒక టేబుల్ మీద క్రియేట్ చేశారు, అంతేనా? సో ఈ స్టూడెంట్లో ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ మనకి మెటీరియల్ వ్యూలో కానీ వ్యూలో కానీ కావాలి. సో ఇవి రెండు నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఇది వ్యూలో ఉన్న డేటా 7 రికార్డ్స్, మెటీరియల్ వ్యూలో ఉన్న డేటా 7 రికార్డ్స్. ఎగ్జాక్ట్లీ ఫైన్. ఇప్పుడు బాగానే ఉంది. రేపు ఈ స్టూడెంట్లోకి కొన్ని రికార్డ్స్ యాడ్ అయ్యాయి. సో స్టూడెంట్ సపోజ్ సమ్ XYZ వాడి పేరు ఒక XY అనుకున్నాం, 700. సో ఎంప్లాయ్ అడ్రస్ వచ్చేసి బెంగళూరు. ఓకే, జస్ట్ కమిట్ ఇట్.
పిఎస్కల్లోకి వెళ్ళండి. ఇప్పుడు నేను ఇంకో స్టూడెంట్లో ఇప్పుడు 8 రికార్డ్స్ ఉన్నాయా? ఓకే. ఇప్పుడు నేను వ్యూ సెలెక్ట్ చేస్తాను, మెటీరియల్స్ వ్యూ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏమవుతుందో చూద్దాం. ఇదేంటి వ్యూ. వ్యూలో 8 రికార్డ్స్ ఉన్నాయి. ఈ లాస్ట్‌ది ఏంటి ఎం వ్యూ. ఇక్కడ చూడండి 7 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ 8 రికార్డ్స్ ఉన్నాయి. అంటే వ్యూ ఆటోమేటిక్‌గా అది లాజికల్ రిప్రజెంటేషన్ కాబట్టి ప్రతిసారి బేస్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయిపోయి ఆ బేస్ క్వెరీలో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ మనకి వ్యూ రూపంలో చూపించేస్తుంది. సో వ్యూ డజంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. బట్ ఇట్ ఈస్ వెరీ స్లో. That's a different concept. Okay, but as of now view can actually see the latest data, but mview is not able to see the latest data. Correct? So ఇది mview 7 రికార్డ్స్ చూపిస్తుంది. ఇది వ్యూ 8 రికార్డ్స్ చూపిస్తుంది. సో ఇంతవరకు అర్థమైందా మీకు? mview 7 రికార్డ్స్ చూపిస్తుంది, వ్యూ మాత్రం 8 రికార్డ్స్ చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది? వ్యూ ప్రతిసారి బేస్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. బేస్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏదైతే రిజల్ట్ సెట్ ఇస్తుందో అది అవుట్పుట్గా ఇస్తుంది వ్యూకి. బట్ ఎంవ్యూ అలా కాదు. బికాస్ ఎంవ్యూ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫిజికల్ స్ట్రక్చర్ అండ్ ఆక్యుపై స్పేస్. అది ఒక టేబుల్ లాగానే. అంటిల్ అండ్ అన్లెస్ యూ ఇన్సర్ట్ దట్ ఆర్ యూ రిఫ్రెష్ ఇట్, ద లేటెస్ట్ చేంజెస్ విల్ నాట్ అప్లై. సో మెటీరియలైజ్డ్ వ్యూ అనేది ఒక ఫిజికల్ స్ట్రక్చర్. ఇది లాజికల్ రిప్రజెంటేషన్ కాదనమాట. సో లాజికల్ రిప్రజెంటేషన్ వ్యూ అయితే ఏమవుతుంది? ప్రతిసారి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ ఉన్నప్పుడు దాని యొక్క బేస్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి రిజల్ట్స్ అయితే చూపిస్తుంది. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ ఇట్. బట్ ఎంవ్యూ కేసులో బేస్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవ్వదండి. ఓకే, మనం క్రియేట్ చేసేటప్పుడు ఒక్కటే బేస్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ రిజల్ట్ సెట్ని మనకి చూపిస్తుంది తప్ప మనకి ప్రతి ఒక్క రికార్డు స్టూడెంట్లోకి ఇన్సర్ట్ అయినప్పుడు ఎంవ్యూలోకి రిఫ్రెష్ అవ్వదు. You have to manually refresh the data. To refresh it, this is the syntax. exec dbms underscore mview dot refresh your view name comma c. So మన వ్యూ నేమ్ ఏంటి? మెటీరియల్ వ్యూ నేమ్ ఏంటి? m underscore emp underscore mview. So you copy paste this mview and you execute this command. Okay, this is a pl SQL command అన్నమాట. ఇక్కడ ఏమొచ్చింది? PL SQL ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చింది. ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంవ్యూ చూస్తాను. యూ కెన్ సీ నౌ 8 రికార్డ్స్, నాట్ 7. ఓకే, నౌ కెన్ యూ కోరిలేటెడ్ విత్ ఎంవ్యూ అండ్ వ్యూ? అండర్స్టాండ్. సో ఎంవ్యూలో డేటా మనకి లేటెస్ట్ డేటా ఎప్పటికప్పుడు ఉండాలి అంటే మీరు ఎప్పటికప్పుడు రిఫ్రెష్ చేస్తూ ఉండాలి అన్నమాట. దట్స్ అ డిఫరెన్స్. వ్యూలో రిఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతిసారి వెన్ యూ ఆర్ డూయింగ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ నేమ్, యువర్ బేస్ క్వెరీ విల్ ఎగ్జిక్యూట్. బేస్ క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుందంటే దాని అర్థం ఏంటి? స్టూడెంట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టూడెంట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ప్రతిసారి లేటెస్ట్ డేటానే ఉంటుంది. స్టూడెంట్లో ఏదైతే డేటా ఉంటుందో అది ఇస్తుంది. యూ హ్యావ్ 6 రికార్డ్స్, ఇట్ విల్ షో 6. యూ హ్యావ్ 10 రికార్డ్స్, ఇట్ విల్ షో 10 రికార్డ్స్. ఇప్పుడు నేను స్టూడెంట్లో ఒక 2 రికార్డ్స్ డిలీట్ చేస్తాను అనుకోండి. సపోజ్ delete from student where eid equal to లేదంటే eid is null. 2 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఈ 2 రికార్డ్స్ డిలీట్ చేస్తున్నాను. ఓకే, 2 rows డిలీట్ అయిపోయినాయి, కమిట్ చేసేసాను. అండ్ ఇఫ్ యూ డూ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ, చూడండి 6 రికార్డ్స్, నల్ రికార్డ్స్ తీసేసిందా? ఇఫ్ ఐ డూ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంవ్యూ, చూడండి నల్ రికార్డ్స్ ఇంకా అలానే ఉన్నాయి. బికాస్ వాట్ ఎవర్ ద చేంజెస్ యు ఆర్ డూయింగ్ ఆన్ యువర్ base query table, which is nothing but a student table, that will not reflect automatically. You have to manually refresh it so that the latest changes will occur your materialized view also. ఇప్పుడు నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను మెటీరియలైజ్డ్ వ్యూని. రిఫ్రెష్ అయిందా? ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెటీరియల్ వ్యూ కొడితే నాకు నల్ రికార్డ్స్ రావు. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంవ్యూ, యు ఆర్ నాట్ సీయింగ్ నల్ రికార్డ్స్. So that's the
డిఫరెన్స్ బిట్వీన్ వ్యూ అండ్ మెటీరియలైజ్డ్ వ్యూ. ఎందుకు ఆటోమేటిక్గా జరగట్లేదు అనేది క్వశ్చన్. ఎందుకు ఆటోమేటిక్గా జరగట్లేదు అంటే మెటీరియలైజ్డ్ వ్యూకు ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంది. అండ్ వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెటీరియలైజ్డ్ వ్యూ, యువర్ బేస్ క్వెరీ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ఎవ్రీ టైమ్. యువర్ బేస్ క్వెరీ విల్ ఎగ్జిక్యూట్ ఓన్లీ అట్ ద టైమ్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ మెటీరియలైజ్డ్ వ్యూ. ఓకే, ఆ తర్వాత అంతా మెటీరియలైజ్డ్ వ్యూకి ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంది కాబట్టి ప్రతిసారి మెటీరియలైజ్డ్ వ్యూకే పాయింట్ చేస్తూ ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అయితే ఎలా పాయింట్ చేస్తుందో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెటీరియలైజ్డ్ వ్యూ కూడా అలానే ఒక టేబుల్ లాగా ఉంటుంది అనమాట. మెటీరియలైజ్డ్ వ్యూ కూడా అది కూడా ఒక ఆబ్జెక్టే. సో వన్స్ యూ క్రియేట్ ఇట్, యూ హ్యావ్ టు రిఫ్రెష్ ఇట్ టు అప్లై ద లేటెస్ట్ చేంజెస్, ఆర్ ఎల్స్ మెటీరియలైజ్డ్ వ్యూ విల్ హ్యావ్ ఏ ఓల్డ్ డేటా. Okay, but materialized views will be very fast because it has a physical existence and we don't need to depend on the base query. Okay, and ఇది ఏంటంటే ఈ స్టేట్మెంట్ జస్ట్ తెలుసుకోండి, యూ విల్ నాట్ డూ దిస్, బట్ మేమైతే ఎప్పుడు ఇదే చేస్తాం అనమాట. సో బిఫోర్ వీ స్టార్ట్ ద లోడ్ వి ఎగ్జిక్యూట్ దీస్ స్టేట్మెంట్ సో దట్ లేటెస్ట్ డేటా విల్ అప్లై. సో ఇదేంటంటే నేను ఇలా మాన్యువల్గా చేయను. ఐ వాంట్ టు స్కెడ్యూల్, అంటే నా మెటీరియలైజ్డ్ వ్యూ ఆటోమేటిక్గా అదే 10 నిమిషాలకు ఒకసారో, డేకి ఒకసారో, లేదంటే 2 డేస్కి ఒకసారో, వాట్ ఎవర్ ద లాజిక్ రైట్, ఆటోమేటిక్గా అది రిఫ్రెష్ అవ్వాలి. అది రిక్వైర్మెంట్. సో దానికి ఈ సింటాక్స్ అంతా రాయాలి. క్రియేట్ మెటీరియలైజ్డ్ వ్యూ, ఆ మెటీరియలైజ్డ్ వ్యూ నేమ్, రిఫ్రెష్ కంప్లీట్ అని ఒక కమాండ్, తర్వాత స్టార్ట్ విత్ సిస్ డేట్ అంటే ఈ రోజు నుంచి నెక్స్ట్ ఎప్పుడు చేయాలి, సిస్ డేట్ +1 + 4/24 అంటే 24లో 24 అవర్స్ని 4 అవర్స్గా డివైడ్ చేస్తే 6 అవర్స్, అంటే ఎవ్రీ 6 అవర్స్కి ఒకసారి రన్ చేయాలి అని అర్థం అనమాట. సారీ ఎవ్రీ 6 అవర్స్కి కాదు, నెక్స్ట్ ఇది సిస్ డేట్ అంటే ఇవాళ, నెక్స్ట్ సిస్ డేట్ +1 అంటే రేపటికి మళ్ళీ 6 అవర్స్ యాడ్ చేసిన తర్వాత వచ్చే ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్కి రిఫ్రెష్ చేయమని అర్థం. ఓకే, అండ్ యాజ్ ఇది బేస్ క్వెరీ. ఓకే, సో వీ నెవర్ యూజ్డ్ దిస్. ఓకే, we never depend on the schedule of materialized view. We always use the exec command because that is a safe process which we believe, but maybe some projects they may use, but I never used this. Okay, so materialized views ni automatic refresh chese logic kuda undi, so we can be able to refresh a materialized view based on a condition also. Okay, and ఒకసారి differences చూద్దాం. చూడండి, వ్యూ హ్యాస్ ఎ లాజికల్ ఎగ్జిస్టెన్స్, ఇట్ డజంట్ కంటైన్ డేటా. అది దాంట్లో డేటా ఉండదు, దాంట్లో స్పేస్ ఉండదు, ఏముండదు. వెన్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ, ఆ వ్యూని క్రియేట్ చేసేప్పుడు ఏదైతే బేస్ క్వెరీ ఉందో ఆ బేస్ క్వెరీ ఎగ్జిక్యూట్ అయ్యి మీకు రిజల్ట్స్ వచ్చేస్తుంది. బట్ మెటీరియలైజ్డ్ వ్యూ హ్యాస్ ఎ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ బికాస్ ఇట్ ఆక్యుపైస్ ద స్పేస్. వీ కెనాట్ పర్ఫార్మ్ డిఎంఎల్ ఆపరేషన్స్ ఆన్ కాంప్లెక్స్ వ్యూ. సో మనం వ్యూస్లో డిఎంఎల్ ఆపరేషన్స్ చేయలేము, బట్ యూ కెన్ పర్ఫార్మ్ డిఎంఎల్ ఆపరేషన్స్ ఆన్ ద మెటీరియలైజ్డ్ వ్యూ. మెటీరియలైజ్డ్ వ్యూలో మనం డిఎంఎల్ ఆపరేషన్ చేయొచ్చు, అంటే మెటీరియలైజ్డ్ వ్యూ నుంచి ఏదైనా ఒక డేటా డిలీట్ చేయడం కానీ, ఒక డేటా ఇన్సర్ట్ చేయడం కానీ అలా చేయొచ్చు అనమాట. బట్ యూ కెనాట్ డూ ఇట్ ఇన్ అ వ్యూస్. ఓకే, బికాస్ వ్యూస్ డోంట్ హ్యావ్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. సో వెన్ యూ డూ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ, ఇట్ విల్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ బేస్ టేబుల్. ఇది బేస్ టేబుల్ కాదు, బేస్ క్వెరీ. సో బేస్ టేబుల్ అంటే అర్థం ఏంటంటే బేస్ క్వెరీలో ఉన్న టేబుల్ అని అర్థం. ఓకే, సో నేను చెప్పినట్టు వెన్ ఎవర్ యూ డూ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ వ్యూ, యువర్ బేస్ క్వెరీ విల్ ఎగ్జిక్యూట్ అండ్ ఫెచ్ ద డేటా. ఇక్కడ చూడండి, ఇట్ విల్ ఫెచ్ ద డేటా ఫ్రమ్ మెటీరియలైజ్డ్ వ్యూ ఇట్ సెల్ఫ్ బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ బేస్ క్వెరీ. సో బేస్ క్వెరీ ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడే మెటీరియలైజ్డ్ వ్యూకి ఉంటుంది, మిగతా అప్పుడు మెటీరియలైజ్డ్ వ్యూలో బేస్ క్వెరీ అనేది రెఫర్ చేయదు, ఎందుకంటే మెటీరియలైజ్డ్ వ్యూకి ఇట్స్ ఓన్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఇట్ కాంట్ పాయింట్ టు సమ్ క్వెరీ అగైన్. ఓకే, సో వ్యూ కెనాట్ బి ఏబుల్ టు రిఫ్రెష్. మనం వ్యూని రిఫ్రెష్ చేయలేం, షెడ్యూల్ చేయలేం, రిఫ్రెష్ చేయలేం. But in materialized view, we can schedule to refresh. We can keep aggregated data into materialized view. Materialized view mostly used for reporting purpose. So materialized views manaki reporting purpose ki use chestam annamata. Okay, so this is the concept of views and materialized views. So ఖచ్చితంగా మన ప్రాజెక్ట్స్ లో వ్యూస్, మెటీరియలైజ్డ్ వ్యూస్ ఏదో ఒక 2-3 అయినా ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ డేటా వేర్హౌసింగ్ ప్రాజెక్ట్స్, డెఫినెట్లీ 1-2 కాదు, చాలా ఉంటాయి. If you are going with some integration projects or migration projects, you may or may not have views. Okay.
So that is all about views and materialized views and those differences. Okay. So anyone has any doubts or any clarifications needed on this topic? ఏం లేదు, అర్థమైంది. సో ఒకసారి చూడండి, మీకు అర్థం కాకుండా మెటీరియల్లో చదవండి, లేదంటే మీరు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. యూ ట్రై టు ఎక్స్ప్లోర్ ఇట్ ఆన్ యువర్ ఓన్. ఇంకా అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి క్లాస్లో చెప్పండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అది. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ టుడే.